బుజ్జి, నువ్వు మొన్న చేసిన కర్రీ సూపర్ ఉందంట. పక్కింటి ఆంటీ ఓ ఫుల్ పొగుడుతుంది ఏంటి నిన్ను? చాలు చాలు, బిస్కెట్లొద్దు. ఏం కావాలో చెప్పు ఫస్ట్. మటన్ కీమా. మటన్ కీమానా? మొన్నే కదా తిన్నది. ఎన్నిసార్లు తింటావే? ఇప్పటికి నెలలో 10 సార్లు తిన్నావు. బోర్ కొట్టదా? అబ్బో ప్లీజ్ బుజ్జి. సర్లే, తప్పదు కదా ఇంకా. మా వాడు చేయి పడంది ఏ పని జరగదని. ఈసారి అయితే మమ్మీకి నేను కుక్ చేసి పెడతానని నాతో గొడవ కూడా పడుతున్నాడు. చలో అగస్త్య, లెట్స్ కుక్ ఫర్ మమ్మ. మటన్ కీమాలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఆయిల్, కొంచెం కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టండి. కడాయిలో గీ అండ్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. కీమా కదా, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. దివ్యాకి మటన్ కీమా అంటే చాలా ఇష్టం. ఇడ్లీ, దోశ, అన్నం, చపాతి దేనిలోకైనా ఫుల్గా తింటుంది. 365 days 24/7 నాన్ వెజ్ పెడితే వద్దు అనకుండా తింటూనే ఉంటుంది. అవి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 minutes స్టిర్ చేయండి. ఒక 1 minute స్టిర్ చేసి మ్యారినేట్ చేసిన మటన్ కీమాని వేసుకోండి. వాటర్ రిలీజ్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 to 30 minutes కుక్ చేయండి. తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని ఇంకో 10 minutes కుక్ చేసుకోండి. ఇక్కడ కాన్పూర్ లో ఉంటున్నాం కదా జాబ్ వల్ల, ఇక్కడ మటన్ 650కే దొరుకుతుంది. మన దగ్గర అయితే 800. తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేయండి. లాస్ట్ లో 2 పచ్చిమిర్చి అండ్ మళ్ళీ కరివేపాకు వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు దొరకలేదు, కానీ మీరు మర్చిపోకుండా కొత్తిమీర వేసుకోండి. అంతే, మటన్ కీమా రెడీ. ఫుడ్ ఈస్ హ్యాపీనెస్. లెట్స్ ఎంజాయ్.